నమస్తే. ప్రతి మానవుని దేహంలో 5 రకములైనటువంటి వాయువులుంటాయి. ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. వీటిని మనము పంచప్రాణాలు అని పిలుస్తాము. ప్రాణవాయువులు అంటారు. ప్రాణం, ప్రాణం, అపానం, సమానం, ఉదానం, వ్యానం. ఈ పంచప్రాణాలు. ప్రాణవాయువు వాటి స్థానాలు. ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది. అపాన వాయువు మూలాధారంలో ఉంటుంది. సమాన వాయువు నాభిలో ఉంటుంది. ఉదాన వాయువు కంఠంలో ఉంటుంది. అండ్ వ్యాన వాయువు దేహమంతా వ్యాపించి ఉంటుంది. నిజానికి వాయువు ఒక్కటే అయినా పలు ప్రదేశాలలో మన శరీరంలో పలు పనులతో పలు పేర్లతో ఈ కలిగి ఉంటుంది. పంచ ప్రాణాలు. ఈ పంచ ప్రాణాలు అంటే ఏమిటి మనం తెలుసుకుందాం ఇప్పుడు. పంచ ప్రాణాలు అంటే మొదటిగా మనకి వచ్చేది ప్రాణం. ప్రాణముద్ర, అపానముద్ర. ఈ ప్రాణముద్ర, అపానముద్ర, సమాన ముద్ర, ఉదాన ముద్ర, వ్యాన ముద్ర. ఈ 5 ముద్రలు మనకి నిరంతరము భగవంతుడితో నైవేద్యం పెట్టేటప్పుడు మనకు చెప్పుకునే ముద్రలు ఇవే. మంత్రం వచ్చినా రాకపోయినా భగవంతుని ఈ విధంగా చూపిస్తూ, ఈ విధంగా కొలుస్తూ నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు కొంచెం మన వివరంగా వీటిని గురించి మనం తెలుసుకుందాం. ప్రాణముద్ర అంటే మన ముక్కు రంధ్రాల ద్వారా హృదయం వరకు వ్యాపించి ఉంటుంది. మనకి వ్యాపించి ఉన్న ఈ శ్వాస కోశాన్ని ఏదైతే ఉంటుందో జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తూ ఉంటుంది. ఎలా మన వాక్కు మన జ్ఞానేంద్రియాల నుంచి ముక్కు రంధ్రాల నుంచి జ్ఞానేంద్రియాల వరకు హృదయం వరకు జరిగే వాక్కు మన మింగటానికి శరీర ఒక ఉష్ణోగ్రతలు, ఒక వేడిని అదుపులో ఉంచుతూ శరీరంలో ఊర్ధ్వ చలనం అనగా కదలిక క్రింద నుంచి మన హృదయం నుంచి మీదకి ఉంటుంది. మీదకి వెళ్ళే ఒక ఊర్ధ్వ చలనం కలిగి ఉంటుంది. ఇలా ప్రాణం చేసే ప్రక్రియలో మొదటిది ప్రాణం, రెండోది అపానం. ఈ యొక్క అపాన ముద్ర అనేది నాభి నుండి అరికాళ్ళ వరకు ఉంటుంది. ఈ అపాన ముద్ర నాభి నుండి అరికాళ్ళ వరకు పాకుతుంది. ఈ అరికాళ్ళకు వరకు వ్యాప్తి చెంది అదో చలనం అనగా ఈ కదలికపై నుంచి కిందకే వెళుతుంది. కిందకే కలిగి విసర్జన కార్యకలాపాలకు మనిషికి తోడ్పడుతుంది. మూత్ర విసర్జన, మలమూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జన్మము మొదలైన వాటిని ఇది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ పంచ ప్రాణాలలో మనం తెలుసుకోవాల్సిన ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క విధంగా మన శరీరంలో ఆవిర్భవిస్తూ వాటి క్రియలు ప్రక్రియలు చేస్తుంది. ఇంకోటి సమాన ముద్ర. ఇది నాభి నుండి హృదయం వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసే ఈ ప్రక్రియ వంట పట్టడానికి సహకరిస్తుంది. ఈ యొక్క సమాన ముద్ర ద్వారా అవయవాలకి
మన బాడీలో ఉండే, శరీరంలో ఉండే అవయవాలకి శక్తి కలుగుతుందన్నమాట. నాలుగవది ఉదానము. ఉదాన ముద్ర ఇది గొంతు భాగం. ఈ గొంతు నుంచి శిరస్సు వరకు, గొంతు నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. శరీరాన్ని ఇది కూడా ఊర్ధ్వముఖంగా అంటే పైకి, శరీరం నుంచి కంఠ నుంచి, గొంతు నుంచి మొత్తం పైకి పాకుతుంది అన్నమాట. శిరస్సు వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఊర్ధ్వముఖంగా పయనించి, ఈ పయనించి చేయడానికి ఇది సహాయపడుతుంది. మనలో నుండి శబ్దం కలగడానికి, మనం వాంతి చేసుకునేటప్పుడు బహిర్గతం అవడానికి, బయటకి పంపేయడానికి, మన దైనందిక కార్యాల్లో మనం తూలి పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు తూలి పడిపోకుండా సమతులంగా మనల్ని కాపాడుతూ, సమతులంగా మనం సరిగ్గా బ్యాలెన్స్ వేగా మనని కాపాడుతూ ఒక ఉండటానికి దోహదపడుతూ ఈ యొక్క ముద్ర మనని కాపాడుతుంది. ఐదో పంచప్రాణాలు, ఐదో ముద్ర ధ్యానము. ధ్యాన ముద్ర ఇది ప్రాణ అపానాలను కలిసి ఉంచుతుంది. అంటే శరీరంలో ఈ ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటుంది. మొత్తం శరీరంలో ఉండే నాడీ మండలం మొత్తం పనులను నడిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ధ్యాన ముద్ర. మన ప్రాణామయ కోశంలో సుమారు 72,000 సూక్ష్మ నాడులు ఉన్నట్లు చెప్తారు. ఈ కాక వాటిని నియంత్రించే నాడి కేంద్రాలు ఉన్నట్లు మన శాస్త్రాలు చెబుతాయి. ఈ ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానం, ఈ 5 వాటినే పంచ ప్రాణాలు అని మనం చెప్పుకుంటాం. ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే, మనం రోజు చేసే కార్యక్రమాల్లో దేవుడికి పూజ. దేవుడికి పూజ ఈ సైంటిఫికల్ గా ఇదే మనం చేస్తాం. నైవేద్యం పెట్టేటప్పుడు దేవుడికి చేసే ఈ పంచ ఉపచారాలు ఏమిటి అంటే, మనం రోజు నైవేద్యం పెట్టి దేవుని పూజ చేసేటప్పుడు పంచ ఉపచారాలు ఏమిటి, వాటిని చేయడం వెనుక ఉన్న ఈ యొక్క ఆధ్యాత్మిక విశేషం ఏమిటి? ఉపచారం అంటే సేవ అని అర్థం. సేవ చేసే ప్రతి ఉపచారానికి భావన ముఖ్యం, మనస్సు ముఖ్యం, ప్రేమ భక్తి ముఖ్యం. భావన బలంగా ఉంటే కేవలం అక్షతలు వేసినా సరే దేవుడికి విశేష ఉపచారం చేసినట్లే. మనం దేవతకి, దేవుడికి మనం దాసులం అని భావన చేస్తూ భక్తితో దేవుని ఉపచారాలు అంటే నమస్కారాలు చేయాలి. ఈ ఉపచార ఎలా ఉంటాయి? సేవలు వివిధ రకాలుగా మనకి ఉంటాయి. దేవుని సమీపించి దేవుని దగ్గర సేవలు చేసుకోవడానికి రకరకాలుగా ఉంటాయి. అవి ఏమిటంటే పంచోపచారాలు, దశోపచారాలు, షోడశోపచారాలు, అష్టాదశోపచారాలు, చతుష్టస్థి ఉపచారాలు, ఇలా కొన్ని చెప్పబడి ఉన్నాయి. మళ్ళీ పంచోపచారాలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ పంచోపచారాలు అంటే ఏంటి అంటే ఏమీ లేదండి. భగవంతుడి దగ్గర మనం పంచ ఉపచారాలు మనం గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. భగవంతుడిని ఈ పంచోపచారాలతో పూజించడం వెనుక ఒక పరమార్థం ఉంది. అది మన ఋషులు మనకి చెప్పారు. ఇదంతా సైంటిఫికల్ గా మనం తెలుసుకుంటాం. దీనిలో ఉండే అంతరార్థం దాగి ఉంటుంది. అది ఏమిటంటే, మనకు జ్ఞానేంద్రియాలు ఉంటాయి, 5 ఉంటాయి. జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి. ఇది ఏంటంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5ంటికి 5 శక్తులు ఉంటాయి. అవి ఏంటంటే జ్ఞానేంద్రియాలకి 5కి 5 శక్తులు ఉంటాయి. అవి చూపు, వాసన, వినికిడి, రుచి, స్పర్శ. వీటికి ఈ పంచోపచారాలకు సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? ఉంది. ఏమిటో ఆ సంబంధం చూద్దాం.
భగవంతుడు మనకు ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చి వాటికి ఆ శక్తులు ఇవ్వకుండా ఉండి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందే ఊహించుకుంటేనే ఒక్కసారి మెదడు గతి తప్పుతుంది కదా. అందుకే మనకు ఈ 5 ఇంద్రియాలు, ఇవి 5 ఇంద్రియాలను ఇచ్చి వాటికి ఆయా శక్తులను ఇచ్చి మనకు సుఖ దుఃఖాలను పరిచయం చేసిన ఆ భగవంతుడికి కృతజ్ఞతా భావంతో చెప్పుకోవడమే ఈ పూజని, పంచోపచార సేవని, దీని యొక్క పరమార్థం అని. అదే దీని యొక్క పరమార్థం ఎలా అంటారా, ఒక్కొక్క దానికి పంచోపచార సేవలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపచారం ఎలా ఉంటుందో చూద్దాం. దీపం పెట్టేటప్పుడు దీపం, ఈశ్వర నా కంటికి చూపులు ఇచ్చి ఈ లోకంలో అన్ని వింతలను చూసేవో మహాభాగ్యం నాకు కలిగించావు కదా, కాబట్టి నా కంటికి వెలుగును ప్రసాదించిన నీ ముందు దీపం వెలిగించి నీకున్న కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామి అని చెప్పి దేవుడికి దీపం పెట్టడంలో ఉన్న అంతరార్థం ఇదే. ధూపం, ఈశ్వర నా ముక్కుకు వాసనను చూసే శక్తిని ఇచ్చావు, అందుకే నేను వివిధ రకాల పరిమళాలను ఆగ్రహించి సుఖాలు పొందుతున్నాను. దీనికి కృతజ్ఞతాపూర్వకంగా నీకు ధూపం వేస్తున్నాను అని నమస్కరించాలి. దేవుడికి ధూపం వేయడంలోని అంతరార్థం మరి ఇదే. ఆయనకి కృతజ్ఞతాపూర్వకంగా మనం చెప్పుకునే ఆయన కృతజ్ఞతలు ఇలా ఉంటాయి. నైవేద్యం, ఈశ్వర నాకు నాలుకను ఇచ్చి నేను చిన్న పదార్థములు రుచిని తెలిపే రసాంకురాలను నా నాలుక మీద ఉంచాం. ఈ వేడి వేడి రుచులు, రసాలు మనకి నాలుక చెబుతుంది. దీనికి కృతజ్ఞత, నీకు నైవేద్యం సమర్పిస్తున్నాను స్వామి అని నమస్కారం చేసుకోవాలి. దేవుడికి నైవేద్యం పెట్టడంలోని అంతరార్థం ఇదే. గంధం, ఈశ్వర నా చర్మానికి స్పర్శను ఇచ్చి నాకు వేడి, చలి వంటి వివిధ రకాల ఉద్వేగాలు కలిగిస్తున్నావు కదా స్వామి, దీనికి కృతజ్ఞతగా నీకు చందనాన్ని అనుసలేపనం చేస్తున్నాను స్వామి అని నమస్కార బాణంతో నమస్కారం పెట్టి మనం తెలియచేసుకుంటాం. దేవుడికి గంధం సమర్పించడంలోని ఒక అంతరార్థం ఇదే. పుష్పం, ఈశ్వర నాకు నా చెవులకు వినికిడి శక్తిని ఇచ్చావు కదా స్వామి, కాబట్టి నేను ఈ చెవులతోనే ఎన్నో మంచి విషయాలను విని వాటిని ఆచరిస్తూ దర్శనంగా నీకు జీవిస్తున్నాను. ఈ విధంగా పుష్పం జ్ఞానానికి ఒక ప్రతీక. నేను వినడం ద్వారానే ఎక్కువగా జ్ఞానాన్ని పొందగలను స్వామి, దీనికి కృతజ్ఞతగా నీకు పుష్పాలు సమర్పిస్తున్నాను స్వామి అని నమస్కారం చేసుకోవాలి. దేవుడికి పూలు పెట్టడంలోని ఒక అంతరార్థం ఇదే. అయితే దేవుడు మన నుండి ఈ ఉపచారాలను ఆశించి మనకు ఇవన్నీ ఇస్తాడు అనుకోవడం పొరపాటు. ఇవన్నీ మనకు ఇచ్చి మనకు ఇంత సహాయం చేసిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడం మన కనీస ధర్మం కదా. ఆ ధర్మాన్ని పాటించే మార్గమే ఈ పంచోపచార సేవ. నిత్య పూజలో ఈ పంచోపచార సేవ యొక్క ఆవశ్యకతను గురించి నాకు తెలిసిన ఈ విషయాన్ని మీ ముందు నేను వివరించాను. శుభమస్తు.